Proverbs chapter number 4 verse number 23. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. దేన్ని కాపాడుకోవాలంటండి మనము? మన యొక్క హృదయాన్ని. ఇంక చూడండి, ద హార్ట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన మనసు చాలా చాలా ముఖ్యమండి. ఎందుకంటే అపవాది ఎప్పుడు కూడా అదే టార్గెట్ చేస్తాడు. ఏం టార్గెట్ చేస్తాడంటే మనకు తీసుకొచ్చే ఆ శోధనలు అవ్వచ్చు, ఆ కష్టాలు అవ్వచ్చు, ఆ నష్టాలు అవ్వచ్చు, వాటన్నిటిలో కూడా అపవాది ఆయన ఏం చేస్తాడంటే మనల్ని నలగొట్టి మనం అసలు జీవితంలో పైకి రాకూడదని చెప్పేసి ఆయన ఎన్నో ప్రయత్నాలు ఆయన తీస్తూ ఉంటాడు. ఎందుకు తెలుసా? నువ్వు ప్రభువును నమ్మావు, ప్రభువును నువ్వు ఆరాధిస్తున్నావు, ప్రభు వెనుక నువ్వు వెళ్తున్నావు, ప్రభు నీ కొరకు ఏం చేశాడు, ఇలాంటి మాటలంతా కూడా ఆయన గుర్తు చేసేటప్పుడు అంతా కూడా మీరు దాన్ని ఎలా కాపాడగలుగుతారంటే మీరు వాక్యంలో మీరు స్థిరంగా ఉన్నప్పుడు, మీరు ఎక్కడ కూడా తప్పైన మార్గం మీరు వేయకుండా ఉండాలంటే మీరు వాక్యంలో స్థిరంగా మీరు ఉండాలి. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అది చేశాడు. అపవాది వచ్చాడు, శోధించడానికి ఎంతో ట్రై చేసాడు. మరి ట్రై చేసేటప్పుడు ఏం చూడగలుగుతున్నామంటే ప్రభు ఆయన కాపాడుకున్నాడు. దేనితో? వాక్యంతో ఆయన కాపాడుకున్నాడు. ఇలా రాయబడి ఉన్నది, ఇలా రాయబడి ఉన్నది. దాన్ని ఆయన నమ్మాడు, దాన్ని ఆయన మాట్లాడాడు. హల్లెలూయా. ఎందుకంటే మనం ఎప్పుడు ఒక దాన్ని మనం నమ్మి దాన్ని మాట్లాడటం మనం ప్రారంభిస్తామో ఏమవుతుందంటే అక్కడ క్రియలు అవ్వటం స్టార్ట్ అవుతుంది. ఈరోజు మీ యొక్క మీ హృదయాన్ని మీరు కాపాడుకోవటం మీరు ప్రారంభించాలి. సో ఇది కరప్ట్ అవ్వకూడదంటే మీరేం చేయాలి? ఇది కరప్ట్ అవ్వకుండా ఉండాలంటే మీరేం చేయాలంటే మీ చుట్టూ ఉన్న పరిస్థితులంతా కూడా ఏంటిది? నిజమా కాదా? మీ చుట్టూ ఉన్న పరిస్థితులంతా నిజమే కదా. మీ చుట్టూ ఉన్న కొన్ని అనారోగ్యాలు కూడా నిజంగా అది ఉండొచ్చు. మీ చుట్టూ ఉన్న శ్రమలంతా కూడా నిజంగా ఉండొచ్చు. కానీ వీటన్నిటికన్నా ఒక నిజమైనది ఒకటి ఉంది. అదేం తెలుసా? అదే దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. ఇవంతా కూడా నిజమే, నా జీవితంలో అయ్యేదంతా కూడా నిజమే. కానీ ప్రభు యొక్క దీవెనలు కూడా నిజమే, ప్రభు ఇచ్చే స్వస్థతలు కూడా నిజమే, ప్రభు హెచ్చించేది కూడా అది నిజమే. హల్లెలూయా. నేను ప్రభు దగ్గర ఏమడగటం నేను ప్రారంభించాను తెలుసా? ఈ మధ్య ప్రభువా, అలెగ్జాండర్ ద గ్రేట్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉండే. ఆయన ఏం చేశాడంటే సగం భూలోకమైన కవర్ చేశాడు, అంటే క్యాప్చర్ చేశాడు. ప్రభువా, ఆయన సగం లోకమైన క్యాప్చర్ చేశాడు. ప్రభువా, మరి నేను నీ సిలువని నేను నమ్ముతున్నా, మరి నాకెంత దీవెనలు నువ్వు ఇవ్వాలి? హల్లెలూయా. అంటే ఆయనతో నేను కంపేర్ చేయట్లే. నేనేమంటున్నానంటే ప్రభువా, నేను సిలువని నేను నమ్ముతున్న బిడ్డను, నేను కూడా అలాంటి ఒక గొప్ప దీవెనలు నా జీవితంలో చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో when you start believing all these things, you will see great things. కీర్తనలో 119 130వ వచనము, సామ్స్ చాప్టర్ నంబర్ 119 వర్స్ నంబర్ 130. నీ వాక్యములు వెల్లడి ఎగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. అదేం చేస్తుందంట? మనకు దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంట? మనకు వెలుగునిస్తుందంట. ఒక మామూలు మనిషికి కూడా అది అండర్స్టాండింగ్ ఇస్తుందంట. అండర్స్టాండింగ్ అంటే ఏంది? అర్థం చేసుకోవటానికి కావలసిన కృప ప్రతి ఒక్క మనిషికి కూడా ఏమిస్తుందంటే దేవుని యొక్క వాక్యం ఇస్తుందంట. హల్లెలూయా. ఎందుకు ఈ వచనాన్ని నేను మీకు తెలియజేస్తున్నానంటే, ఎంతమంది రోజు మీ ఇల్లుని క్లీన్ చేస్తారు కదా? ఎందుకు క్లీన్ చేస్తారు? మనం దాంట్లో ఉండగలగాలని కదా, మనకు అట్మాస్ఫియర్ మనకు నీట్గా ఉండాలని, లేకుంటే మనం ఉండే ఆ ప్లేసెస్ అంతా కూడా మనకు హైజీన్గా ఉండాలని, బాగుండాలని చెప్పేసి మనం ఏం చేస్తామంటే ఆ ప్లేస్ని తుడుస్తాము, అది చేస్తాము, అన్నీ క్లియర్ చేస్తాము, అంతా బాగానే ఉంటుంది ఎప్పుడు మనం దాన్ని క్లీన్ చేసినప్పుడు కదా. ఇక్కడ కూడా ప్రభు మనకేమంటున్నాడంటే
మన 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 కళ్ళు మనకు క్లియర్గా మనకు కనపడాలంటే ఏముండాలి? దాంట్లో ఏ డిస్టర్బెన్స్ కూడా ఉండకూడదు. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే, మనకి ఎప్పుడంతా మనకు డిస్టర్బెన్స్ మన యొక్క హృదయంలో వస్తుందో అది క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎంతమందికి అర్థమైంది? మీరు మీ యొక్క విశ్వాసాన్ని మీరు విడుదల చేయటానికి దేవుని యొక్క వాక్యము ఏం చేస్తుందంటే, మీ యొక్క కళ్ళను క్లియర్ చేయటానికి అది శక్తిని అది ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మీరు ఎప్పుడంతా మీరు సోలిపోయారో, ఏ ఏ విషయంలో మీరు సోలిపోయినా కూడా మీరు ఏం చేయాలంటే దానికి సంబంధమైన వాక్యాన్ని మీరు వెతకాలి. మనము ఉన్న దాంట్లో బ్లెస్డ్ జనరేషన్లో మనం ఉన్నాం. ఎందుకు తెలుసా? ఒక గూగుల్ని మనం తీసుకొని, లేకుంటే ఒక ఫోన్ మనం తీసుకొని ఆల్ ద హీలింగ్ వర్సెస్ ఇన్ ద బైబిల్ అని కొడితే అన్నీ వచ్చేస్తాయి కదా. లేకుంటే దీవించబడే వాక్యాలు అని కొడితే అవి వచ్చేస్తాయి. లేదంటే ఒక ఫోన్ తీసుకొని ఒక దైవజనుడి యొక్క మెసేజ్ మన యూట్యూబ్లో మనం పెడితే ఆయన యొక్క మెసేజ్ వెంటనే మన ఫోన్లో మనకు వచ్చేస్తుంది. అంటే నేను ఎందుకు ఇవంతా నేను మీకు తెలియచేస్తున్నానంటే, సి ఇఫ్ యూ డోంట్ క్లియర్ యువర్ సైట్ యూ వోంట్ బీ ఏబుల్ టు సీ ద పిక్చర్ దట్ గాడ్ హ్యాస్ ఫర్ యూ. మీ యొక్క కంటిని గనక మీరు క్లియర్ చేసుకోకపోతే ప్రభు మీ కొరకు ఆయన ఉంచిన ఆ ఉద్దేశాలు, లేకుంటే ఆయన మీ కొరకు ఉంచిన ఆ దీవెనలను మీరు క్లియర్గా మీరు చూడలేరు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? సో ఇఫ్ యూ వాంట్ టు సీ ద బ్లెస్సింగ్స్ దట్ గాడ్ హ్యాస్ ఫర్ యూ, ప్రభు మీ కొరకు ఆయన ఉంచిన ఆ దీవెనకరమైన కార్యాలు మీరు చూడటం మీరు ప్రారంభించాలంటే యువర్ సైట్ హ్యాస్ టు బికమ్ క్లియర్. మీ యొక్క కళ్ళు ఏమవ్వాలంటే అది క్లియర్గా అవ్వటం అది ప్రారంభించబడాలి. మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.